వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి ఇన్ఫర్టిలిటీ. ముఖ్యంగా ఇన్ఫర్టిలిటీలో ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి, వీటి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, వీటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు Ferty9 నుంచి సంతాన సాఫల్యం మరియు పరిశోధనా కేంద్రం నుంచి డాక్టర్ జ్యోతి గారు. మీరు కూడా డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. హలో డాక్టర్. హాయ్ అండి. యాజ్ యూజువల్గా అసలు ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటి అనేది మీరు చాలా సందర్భాల్లో చెప్పుకుంటారు. ఈసారి కూడా అసలు ప్రధాన కారణాలు ఏంటి ఇన్ఫర్టిలిటీకి? సో యూజువల్లీ ఒక కపుల్ పెళ్ళి అయి పిల్లలు కావాలి అని ట్రై చేస్తున్నప్పుడు ఒక ఫస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 76%కి న్యాచురల్గా అవుతుంది అనమాట. సో చాలామంది ప్లాన్ కూడా చేయరు. ఇట్ బికమ్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ టు దెమ్. కారణాలు ఇప్పుడు 1 year వరకు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందకపోతే ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేయటం జరుగుతుంది. సో WHO ప్రకారం ఇన్ఫర్టిలిటీ అనేది ఒక డిజీజ్ అనమాట. బోత్ ఫిజికల్ అండ్ ఆల్సో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది అన్నట్టు. కారణాలు మనం గమనించినప్పుడు ఫస్ట్ రెగ్యులర్గా మనం చూస్తే విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ 45 to 55% ఉంటుంది. అండ్ సిమిలర్లీ మేల్ రిలేటెడ్ ఇష్యూస్ అరౌండ్ 45 to 50%. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ బోత్ లో ఇష్యూస్ మనం చూస్తాం. ముందు మేబీ 10 years బిఫోర్ చూస్తే ఫీమేల్స్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉండేది మేల్స్కి. బట్ ఈ 10 yearsలో దెర్ ఆర్ సో మెనీ చేంజెస్. మేల్లో ఇష్యూస్ అనేది ఎక్కువగా గమనిస్తున్నాం బికాస్ ఆఫ్ సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట. సో జనరల్గా పిల్లలు లేక బాధపడే కపుల్స్ ఒకసారి ఫస్ట్ ఒక కన్సల్టేషన్కి వచ్చినప్పుడు యాజ్ అ డాక్టర్ మనము ఒక చిన్న హిస్టరీ తీసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. కపుల్స్తో మాట్లాడతాం. సో ఫస్ట్ వాళ్ళకి ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో విమెన్స్ ఏజ్ ఎస్పెషలీ 30 yearsకి తక్కువ ఉందనుకోండి, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ హై అన్నట్టు. సో ఏజ్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. మేల్స్లో కూడా ఏజ్ ప్లేస్ అ రోల్, బట్ లేడీస్కి కంపేర్ చేస్తే మేల్స్లో పెద్ద ఏజ్ రిలేటెడ్ అంతా ఎక్కువ మనం చూడం. సెకండ్ ఏంటంటే టైం టు ప్రెగ్నెన్సీ. సపోజ్ వాళ్ళు పెళ్ళి అయి జస్ట్ 1 year నుంచే ట్రై చేస్తున్నాం, న్యాచురల్గా కావట్లేదంటే స్టిల్ దే హ్యావ్ టైం అన్నట్టు. అదే ఒక కపుల్ వచ్చి పెళ్ళి అయి 10 years అయింది, 15 years అయిందంటే ఏదో నిజంగా ప్రాబ్లం ఉంటుంది. 10-15 years వాళ్ళకి పట్టదు కదా ప్రెగ్నెన్సీ అవ్వటానికి. సో ఈవెన్ టైమ్ ఆఫ్ ప్లానింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సెకండ్. థర్డ్ ఏంటి చూస్తామంటే లేడీస్కి హిస్టరీ తీసుకున్నప్పుడు హౌ ఈజ్ అర్ నెలసరీ సైకిల్. ఎవ్రీ మంత్ నెలసరీ కరెక్ట్గా అవుతుంటే అండి ఎవ్రీ మంత్ ఒక ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఎగ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది మనకి యూజువలీ ఏర్పడదు. అదే ఒక లేడీ నెలసరీ చాలా ఇర్రెగ్యులర్, 3 monthsకి ఒక్కసారి, 4 monthsకి ఒక్కసారి, లేదంటే 15 daysకి ఒక్కొక్కసారి ఉంది అనుకోండి, యాన్యులేషన్ డిజార్డర్స్ అని చెప్పటం జరుగుతుంది. ఎగ్ బ్యాగ్ నుంచి నార్మల్గా ఒక ఎగ్ విడుదల అవ్వాలి ఫర్టైల్ పీరియడ్లో. సో నెలసరీ ఇర్రెగ్యులర్ ఉన్నప్పుడు సహజంగా PCOD ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఈ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఇంకొక హిస్టరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే నెలసరీ టైంలో ఐడియల్గా పెయిన్ అనేది చాలా కామన్. 90% లేడీస్ ఎక్స్పీరియన్స్ పెయిన్. బట్ కొందరికి విపరీతమైన పెయిన్ ఉంటుంది. అంటే నెలసరీ వచ్చే ముందు నుంచే స్టార్ట్ అవుతుంది, సివియర్ పెయిన్. ఇవన్నీ ఉన్నప్పుడు ఎండోమెట్రియోసిస్ కానీ ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉందా అని మనకి మాట్లాడేటప్పుడే సగం తెలుస్తుంది అనమాట. టెస్ట్ కూడా అవసరం ఉండదు. సో తర్వాత వాళ్ళ సెక్షువల్ హిస్టరీ, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేసుకోవటానికి, అది కూడా చూడటం జరుగుతుంది. అండ్ ఒక స్కాన్, ఇదన్నీ చేసి ఒక స్కాన్ చేస్తే గర్భాశయంలో ప్రాబ్లమ్మా, అండాశయంలో ప్రాబ్లమ్మా, అండ్ కొన్ని హార్మోన్ టెస్ట్, ఇవన్నీ చూసినప్పుడు హోలిస్టిక్గా ప్రాబ్లం ఎక్కడ ఏర్పడింది అని ఒక ఆల్మోస్ట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. అండ్ అఫ్కోర్స్ ఒక టెస్ట్ అనేది విదౌట్ మేల్ స్పర్మ్ టెస్ట్ కంప్లీట్ ఉండదు. కంపల్సరీ ఒక లేడీస్కి ఒక స్కాన్ అండ్ హస్బెండ్కి స్పర్మ్ టెస్ట్ అనేది చేసిన తర్వాత హిస్టరీ, ఇవన్నీ 3 parameters చూసి ప్రాబ్లమ్స్ ఏంటి అని ఫస్ట్ డెఫినిషన్ డయాగ్నోసిస్ చేయటం జరుగుతుంది. రైట్ డాక్టర్, ఇవాళ ట్యూబ్స్ గురించి ఒక డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అసలు ట్యూబ్స్ అంటే ఏంటి డాక్టర్, దీనికి గర్భధారణకి ఏంటి సంబంధం? సో యాజ్ ఐ టోల్డ్ అండి, ఈ ట్యూబ్స్ గురించి అర్థం చేసుకోవటానికి మనకు విమెన్ రీప్రొడక్టివ్ ఆర్గన్ చాలా ఇంపార్టెంట్. సో ఇది లేడీస్ యూట్రస్ అన్నమాట.
యూట్రస్ గమనిస్తే ఓన్లీ వన్ సింగిల్ యూట్రస్ ఉంటుంది లేడీస్కి. ఈ యూట్రస్ అనేది వెరీ ఫర్టైల్ ఉండాలి. ఒక బేబీ 9 months పెరగటానికి స్పేస్ ఉండాలి యూట్రస్లో. సో పక్కనే రైట్ ట్యూబ్ లెఫ్ట్ ట్యూబ్ అన్నట్టు. అండ్ అండాశయం ఇక్కడ చూస్తే ఇది ఎగ్ బ్యాగ్ అన్నట్టు. వెరీ సింపుల్. ఎవ్రీ మంత్ ఒక లేడీకి నెలసరి ఎవ్రీ మంత్ అయ్యేటప్పుడు ఈ ఎగ్ బ్యాగ్ నుంచి అరౌండ్ 10th to 14th day ఓవిలేషన్ అంటారు, విడుదలవుతుంది. ఎగ్ విడుదలై ఈ ట్యూబ్స్ విల్ గో అండ్ హగ్ ఓవరీస్ని హగ్ చేసి ఎగ్ అనేది ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. సో ఈ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. సో సైన్స్లో వి కాల్ ఇట్ యాజ్ ఫింబ్రియల్ ఎండ్ అని చెప్తాం. ఫింబ్రియా అంటే ఏంటి? హ్యాండ్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ మీకు డీప్గా చూస్తే హ్యాండ్స్కి ఫింగర్స్ ఉంటాయి కదా, ఈ ఫింబ్రియాస్ కూడా ఒక ఫింగర్స్ అని ఉంటుంది. సో ఎగ్ని పిక్ చేస్తుంది, ఇది ఇట్ హోల్డ్స్ ద ఎగ్. వెళ్ళి మళ్ళీ ఇలా ఓపెన్ ఉంటుంది. హియర్ ఈ ఎగ్ అనేది 24 to 36 hours, ఓన్లీ 1 day ఇట్ స్టేస్. ఆ ఓవిలేషన్ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉంటే ఇది వెజైనా అనమాట. సో 25 million స్పర్మ్స్ ఉంటుంది. లేడీస్కి ఎవ్రీ మంత్ ఒకే ఎగ్ రిలీజ్ అవుతుంది, బట్ స్పర్మ్స్ అనేది ఒక ఇజాక్యులేట్లో 25 million ఉంటుంది. సో 25 million స్పర్మ్ ఇక్కడ డిపాజిట్ అయ్యి ఇది ఒక ఎంట్రీ అనమాట, ఇది ద్వారం అన్నట్టు గర్భాశయంకి. 1/10 స్పర్మ్స్ ఎంటర్ అవుతుంది, మళ్ళీ 1/10 స్పర్మ్ ఇలా వెళ్ళి మొటిలిటీ ఇంపార్టెంట్. స్పర్మ్స్ ఓన్లీ కౌంటే కాదు, అట్లీస్ట్ 40% మొటిలిటీ వెరీ ఇంపార్టెంట్. సో మెల్లగా స్పర్మ్స్ బోత్ ద సైడ్స్ ట్యూబ్లో వెళ్ళి స్పర్మ్ అండాశయం 24 hours ఉంటుంది కదా, ఫర్టైల్ టైంలో స్పర్మ్స్ అండాశయంలో వెళ్ళి ఒక బేబీ ఫామ్ అయ్యేది ఓన్లీ ఇన్ ట్యూబ్స్. వేరే ఏ ప్లేస్లో కూడా ఫర్టిలైజేషన్ అనేది జరగదు, ఇది సృష్టి అన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్యూబ్. బేబీ ఫామ్ అయిన తర్వాత ఏమీ ఇన్ఫెక్షన్ లేదు అనుకోండి, ఈ బేబీ స్లోగా 4-5 daysలో వెళ్ళి బ్లాస్టోసిస్ట్ అనేది గర్భాశయంలో అతుక్కుంటుంది. మళ్ళీ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి. సపోజ్ కొందరు లేడీస్లో ట్యూబ్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే బేబీ ఫామ్ అయిన బేబీ గర్భాశయంకి వెళ్ళదు, ట్యూబ్స్లోనే పెరుగుతుంది అనమాట. ఈ ట్యూబ్స్ అనేది చాలా స్లెండర్ స్ట్రక్చర్. మీరు చూస్తే 2 or 3 months బేబీ ఉండటానికి స్పేస్ ఉంటుంది. సో 2 months వరకు డయాగ్నోస్ కాలేదనుకోండి, ఓపెన్ అయిపోతాయి ట్యూబ్స్. ట్యూబల్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని చెప్తారు. సో అప్పుడేమవుతుంది, 2 tubes ఓపెన్ అయిందంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. వన్ డిఫికల్ట్ సిచ్యుయేషన్ ఇన్ గైనక్ ఫీల్డ్, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అది డయాగ్నోస్ చేయలేదంటే లైఫ్ థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు. సో సహజంగా 2 or 3 months లోపల 6 weeksలో బేబీ ఇక్కడ ఉండాలి. మనం స్కాన్ చేసినప్పుడు బేబీ 6 weeksలో ఇక్కడ లేదంటే డాక్టర్ ట్యూబ్లో ఉంది అని ఒక డిఫరెన్షియల్ సో ఈజీగా డయాగ్నోస్ చేసి ట్యూబ్స్ రప్చర్ అయ్యేదాన్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్యూబ్ అనమాట. ఓకే. అండ్ ట్యూబల్ బ్లాక్స్ అంటే ఏంటి డాక్టర్? ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆ ఇన్ఫెక్షన్నే ట్యూబల్ బ్లాక్స్ అంటారా? కరెక్ట్ అండి. సో ఈ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, బోత్ ఫింబ్రియల్ సైడ్ ఓపెన్ ఉండాలి ఎగ్ని తీయటానికి, అండ్ స్పర్మ్ని అలౌ చేయటానికి యూట్రస్ సైడ్లో ఓపెన్ ఉండాలి. 2 sides ఓపెన్ ఉండాలి. కొందరు లేడీస్లో ఏమవుతుందంటే బికాజ్ ఆఫ్ మెనీ రీజన్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ ఎలా అవుతుందంటే 2 types ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. మన ఇండియాలో కామన్గా డిసెండింగ్ ఇన్ఫెక్షన్ అంటారు, అంటే పేగులన్నీ గర్భాశయం పక్కనే ఉంటుంది. సో కొందరికి ఈ ఇంటెస్టైనల్ ట్యూబర్క్యులోసిస్ కానీ ఏదైనా ఉంటే ఈ ట్యూబ్ని ఆనుకొని ఉంటుంది కదా, సో ఇట్ కాజెస్ ఆ ట్యూబ్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్ ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. సో ట్యూబ్స్ బ్లాక్ అవ్వటం మొదలవుతుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిసెండింగ్ ఇన్ఫెక్షన్. ఈ ట్యూబ్స్లో ఇంకొకటి మీరు చూస్తే అండి, లోపల ఉంటుంది కదా పైప్ లెక్క స్ట్రక్చర్లో, ఇన్సైడ్ చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. మన నోజ్ లోపల ఉంటాయి కదా చిన్న చిన్న హెయిర్, సో సీలియా అంటాం. ఆ సీలియా అనేది ఎగ్ని స్పర్మ్ని కలుపుతుంది. సో ఈ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి ట్యూబ్స్ ఓపెన్ ఉంటే కూడా సీలియా పని చేయదు. సో ఎగ్ని స్పర్మ్ని కలపటంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. సో స్లెండర్ స్ట్రక్చర్ అది. సో ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని బ్యాక్టీరియాస్ ఆ సీలియాని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అండ్ బ్లాక్ అయ్యి ఏమవుతుందంటే ఆ ఉన్న అన్ని సెక్రీషన్స్ కలెక్ట్ అయ్యి స్వెల్లింగ్ కూడా వచ్చేస్తుంది, హైడ్రోసాల్పింగ్స్ అంటారు.
సో ఇది తొందరగా డయాగ్నోస్ చేస్తే వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం వదిలేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా డిసెండింగ్ అయ్యి గర్భాశయం లోపల వెళ్ళి భూమి అనమాట, ఐ కాల్ ఇట్ యాజ్ ఫర్టైల్ ల్యాండ్. ఒక్కసారి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఈ గర్భాశయం లోపల ఎండోమెట్రైటిస్ అంటారు, ఫర్టైల్ ల్యాండ్, బేబీ కూర్చున్న బెడ్ అన్నట్టు స్పేస్, అది ఇన్ఫెక్షన్ అయ్యి ప్రాబ్లమ్స్ అవుతాయండి. మళ్ళీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కావటము కాకుండా ఐవీఎఫ్లో కూడా సక్సెస్ రాదు వాళ్ళకి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ఫెక్షన్ అనేది గర్భాశయంలో అవ్వకూడదు. ట్యూబ్స్లో అయితే అట్లీస్ట్ ఐవీఎఫ్లో ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ చాలా నెగ్లెక్ట్ చేస్తే ఆ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ అవుతే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్, అబార్షన్స్ లేదంటే అది బేబీ పెరగటానికి ప్రాబ్లం అవుతుంది. సో ఇన్ఫెక్షన్ని మనం ఫస్ట్ ఇమ్మీడియట్గా డయాగ్నోస్ చేయాలి. ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్ ఉంటాయి, అది ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ టుగెదర్ ఉన్నప్పుడు కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ అని ఉంటాయి. అది క్లెమిడియా, గొనోరియా, ఇవన్నీ వెస్టర్న్ కంట్రీస్లో కొంచెం ఎక్కువ. సో ఆ ఇన్ఫెక్షన్ ఏమవుతుంది, వైట్ డిశ్చార్జ్గా కొందరు లేడీస్లో తెలుస్తుంది, ఎక్కువగా వైట్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఇవన్నీ ఉన్నప్పుడు వెంటనే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవటం జరిగితే అండి, ఇన్ఫెక్షన్ ఇక్కడ ఉన్నప్పుడే ట్రీట్మెంట్ ఇచ్చేయచ్చు. అది వదిలేస్తూ ఉంటే ఇట్ బికమ్స్ టూ పైకి వెళ్తుంది, అసెండింగ్ ఇన్ఫెక్షన్, మళ్ళీ గర్భాశయం ఇన్ఫెక్షన్ అవుతే ఇన్ఫర్టిలిటీ దారి తీస్తుంది అన్నట్టు. అలాగే డాక్టర్, అంటే ఈ ట్యూబల్ బ్లాక్స్ కానివ్వచ్చు, ట్యూబ్స్కి ఇన్ఫెక్షన్ కానివ్వచ్చు, చాలా రేర్గా చూస్తామా, అసలు ఎంతమందిలో చూడొచ్చు? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ట్యూబల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ అన్నప్పుడు సపోజ్ ఒక విమెన్కి మేము ఆల్రెడీ 60% ఈజ్ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఆఫ్ విమెన్ అని చెప్తారు కదా, 40% ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఇష్యూస్. ఈ 60% విమెన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ దాంట్లో మనము చూస్తే 35 to 40% ఈజ్ బికాస్ ఆఫ్ పీసీఓడి, ఎక్కువగా పీసీఓడి చూస్తాం. బట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ట్యూబల్ ఇష్యూ. ఒక 15 to 20% ఈ ట్యూబ్ ప్రాబ్లం ఉంటే కూడా ప్రెగ్నెన్సీ కాదండి. సో ఒక మీరు చూస్తుంటే ఒక 100 పేషెంట్స్ మేము చూస్తే అండి 20-30% ట్యూబ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటారు అనమాట. ఇట్ ఈస్ నాట్ వెరీ లెస్, బట్ పీసీఓడికి కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అన్నట్టు. అంటే డాక్టర్, ట్యూబల్ ఇష్యూస్ ఉన్నాయని పేషెంట్ తనని తాను ఎలా డయాగ్నోస్ చేసుకోవాలంటారు మీ వరకు రాకుండా? అంటే మీ దగ్గరికి రావాలి అంటే ఫస్ట్ వాళ్ళకి తెలియాలి కదా ఒక ప్రాబ్లం అనేది ఉంది అని చెప్పి. ఇదే ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు పీసీఓడి అనుకోండి, వాళ్ళకి యూజువలీ సిమ్టమ్స్ ఉంటుంది, ఎలా నెలసరి ఇర్రెగ్యులర్ 3-4 monthsకి. సో దే నో ఏదో ఇష్యూ అవుతుంది నా బాడీలోని. అండ్ నాట్ ఓన్లీ దట్, వాళ్ళకి మేల్ హార్మోన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అన్వాంటెడ్ హెయిర్ కానీ, ఒబేసిటీ, చాలా తక్కువ తింటే కూడా వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, బియ్యం వాళ్ళది బేసల్ మెటబాలిక్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పీసీఓడికి పేషెంట్స్కే తెలుస్తుంది నాకు ఏదో కొంచెము ప్రాబ్లమ్స్ ఉంది అని. బట్ ట్యూబల్ ఇష్యూస్కి డయాగ్నోస్ చేయటానికి కన్ఫర్మ్గా చేయటానికి ఒక చిన్న ఇది ఉంటుంది అనమాట, సిమ్టమ్స్, వైట్ డిశ్చార్జ్ కానీ, ఆర్ అదే నెగ్లెక్ట్ అవుతే ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, అండ్ కొన్నిసారి లోవర్ అబ్డామినల్ పెయిన్, ఎప్పుడు పీరియడ్స్ టైంలో పెయిన్, ఇవన్నీ నాట్ 100% డయాగ్నోసిస్, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. ఇవన్నీ ఉంటే సమ్వేర్ మనం ఏం చేస్తాము, డాక్టర్స్గా ప్రెగ్నెన్సీ రాకపోతే సో డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అవును, అప్పుడు వీ డూ వన్ స్పెక్యులం ఎగ్జామినేషన్, గర్భాశయం చూస్తాం, వెజైనాలో స్పెక్యులం వేసి ఏదైనా ద్వారంలో ఇన్ఫెక్షన్ ఉందా, వైట్ డిశ్చార్జ్ ఎలాంటిది అని తెలుస్తుంది. తర్వాత స్కాన్ చేస్తే ఈ గర్భాశయం భూమి, ఐ టోల్డ్ యూ కదా బెడ్, అది 3-7 mm రావాలి స్కాన్లో. అది ఏదైనా తక్కువ ఉంటే మనకు తెలుస్తుంది. తర్వాత ట్యూబ్లో వాపు ఉంటే కూడా స్కాన్లో తెలుస్తుంది. బట్ ఇవన్నీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయినప్పుడు, అంటే స్టేజ్ 1లో కాకుండా 3rd, 4th గ్రేడ్లో ఉన్నప్పుడు తెలిసే సిమ్టమ్స్. బట్ ఫస్ట్ యూజువలీ ఆల్మోస్ట్ ఒక 100లో 70%కి సిమ్టమ్స్ ఉండదు, ఓన్లీ 30%కి ఉంటుంది. 70%కి వాట్ వీ సీ ఈజ్, మన దగ్గర వచ్చినప్పుడు అంటే ఆల్మోస్ట్ నెలసరి కరెక్ట్గా అవుతుంది, హస్బెండ్ స్పర్మ్ కూడా బాగుంది, స్టిల్ పిల్లలు అవ్వట్లేదు, అప్పుడు వీ డూ ట్యూబ్ టెస్ట్ అండి. చిన్న టెస్ట్, వెరీ సింపుల్ టెస్ట్. ఏం చేస్తామంటే స్కాన్లో కూడా చేస్తాము, అది స్కాన్లో SIS అంటారు, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ, పెయిన్ అంత ఎక్కువ ఉండదు. ఇంకొక టెస్ట్ HSG, హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటారు, అది పీరియడ్స్ 6th or 7th డే బ్లీడింగ్ అన్నీ తగ్గిన తర్వాత చిన్న ఇలాంటి క్యాథెటర్ వేయటం జరుగుతుందండి. ఇలా చిన్న క్యాథెటర్ వేసి సెలైన్ని ఫ్లష్ చేస్తాం. సో ట్యూబ్స్ ఓపెన్ ఉందనుకోండి,
సెలైన్ మొత్తం ట్యూబ్స్ బయటకు వెళ్ళి స్కాన్లో తెలుస్తుంది మనకు వాటర్ సెలైన్. సో ట్యూబ్స్ ఓపెన్ ఉంది అని ఆ టెస్ట్లో తెలుస్తుంది. సో ఆ టెస్ట్లో మళ్ళీ ఓపెన్ లేదనుకోండి, మనకి స్కాన్లో తెలుస్తుంది ఓపెన్ లేదు, బ్లాక్ ఉంది అని. సో ఇమీడియట్గా ట్యూబ్ బ్లాక్ అయింది అని ఒక డయాగ్నోస్ చేయటం జరుగుతుంది అన్నట్టు. అండ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు క్యూర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది డాక్టర్? ఇది ఒక ఇష్యూ అండి. ట్యూబల్ ప్రాబ్లమ్స్ అనేది ఒక్కసారి ఇన్ఫెక్షన్ అయింది అనుకోండి, ఐడియల్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఫంక్షనింగ్ మంచిగా లేదంటే బ్లాక్స్ ఎక్కువ ఉందనుకోండి. సో హౌ యాజ్ అ డాక్టర్ ట్యూబ్ బ్లాక్ అయింది అని అనుకున్నప్పుడు ఒక్కసారి ఒక టెస్ట్తోనే వీ వోంట్ డిసైడ్, మళ్ళీ ఎస్ఐఎస్ చేస్తే హెచ్ఎస్జి చేయటం జరుగుతుంది. ఇంకొక ఇష్యూ ఏంటంటే కొన్ని సిచ్యుయేషన్ ఏమవుతుందంటే ఎక్కువ సెన్సిటివ్ ఉంటారనుకోండి లేడీస్, ఈ అన్ని టెస్ట్ చేసేటప్పుడు ఒక భయంతో వాళ్ళు ఇది స్ట్రెస్ అవుతే ఏమవుతుందంటే హౌ డు ఐ పుట్ ఇట్, ట్యూబ్స్ అనేది స్పాజమ్ వెళ్ళిపోతాయి. స్పాజమ్ అంటారు భయంలో, ఇప్పుడు షాక్ లెక్క అవుతాం కదా. సో ట్యూబ్స్ కూడా ఇలా స్పాజమ్ అయినప్పుడు ఓపెన్ ఉంటే కూడా ఫ్లష్ అవ్వటానికి స్పేస్ ఉండదు. సో సెన్సిటివ్ పేషెంట్స్కి మనము వన్ టెస్టే కాకుండా మళ్ళీ చిన్నగా పెయిన్ కిల్లర్ అని ఇచ్చి మళ్ళీ చేయటం జరుగుతుంది. సో ఆ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్కి రిపీట్ చేస్తాం మళ్ళీ. సే సపోజ్ గోల్డ్ స్టాండర్డ్ అంటారు లాప్రోస్కోపీ. ఒకసారి ఒక లాప్రోస్కోపీ చేసి పేషెంట్ నో పెయిన్ ఉండదు, అనస్థీసియాలో ఉంటారు, అప్పుడు ఓపెన్ ఉందా లేదా చూడటం జరుగుతుంది. సో బ్లాక్ ఉందనుకోండి, సే సపోజ్ బ్లాక్ అయింది, సో యాజ్ అ డాక్టర్ 2 ట్యూబ్ బ్లాక్కా 1 ట్యూబ్ బ్లాక్కా చూడటం జరుగుతుంది. 2 సైడ్స్ కూడా బ్లాక్ ఉందనుకుంటే అండి, ఐడియలీ దాన్ని ఓపెన్ చేయడానికి ఏమవుతుందంటే ఇలా హిస్ట్రోస్కోపీ చేసి సేమ్ ఒక క్యాథెటర్తో ఓపెన్ చేయటం ట్రై చేస్తాం. బట్ చాలా గట్టిగా ఉన్న బ్లాక్ ఆర్ అడేషన్స్ ఉన్న బ్లాక్ ఓపెన్ అవ్వదండి. ఓపెన్ అవుతే కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే కూడా ఎక్టోపిక్ రావచ్చు. సో ఐడియలీ వాట్ వి టెల్ దెమ్ ఈజ్ ప్రాబ్లమ్ ఉంది, డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళటానికి చెప్తాం. దట్ ఈస్ లైక్ సే సపోజ్ ట్యూబ్స్లో బ్లాక్ అయింది కదా, ఎగ్ నార్మల్గా ట్యూబ్లో వెళ్తాయి, వీ టేక్ ద ఎగ్ అవుట్, స్పర్మ్స్ని కూడా తీసి వాట్ ట్యూబ్ డస్ ఫర్టిలైజేషన్, ఎగ్ స్పర్మ్ని కలపటం ఈజ్ ద జాబ్ ఆఫ్ ట్యూబ్. సేమ్ మేము ల్యాబ్లో చేస్తాం. సో ఒక ట్యూబ్లో ఏదైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో సేమ్ థింగ్ విల్ డూ ఇట్ ఇన్ ద ల్యాబ్. సో ఇప్పుడు బేబీ ఫామ్ అయిన తర్వాత ఇలా వెళ్ళి బేబీ అతుక్కుంటుంది కదా, మేమేం చేస్తాం, బేబీని తీసుకొని ఈ ఎంట్రీ నుంచి బేబీని పెట్టడం జరుగుతుంది. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ ట్యూబ్ డస్ బయట చేయటం జరుగుతుంది. అండ్ సక్సెస్ రేట్ కూడా మంచిగా ఉంటుందండి. అన్నెసెసరీ చాలాసారి నేను చూశాను, కొన్ని లేడీస్కి ట్యూబ్ ప్రాబ్లమ్ అయ్యి 10-15 years దే వేస్ట్, ఓపెన్ అవ్వాలి అని ఎన్నో గోళీలు వాడతారు, యాంటీబయాటిక్స్ 2-3 కోర్సెస్లో కరెక్ట్ అయిపోతుంది. కాలేదంటే అండి టైం వేస్ట్, మనీ వేస్ట్ ఈజ్ ఆల్. ఐవీఎఫ్ గివ్స్ బెస్ట్ సక్సెస్ రేట్ ఇన్ ట్యూబల్ ప్రాబ్లమ్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే నా ఓన్ ఎక్స్పీరియన్స్లో అండి, ఈవెన్ ట్యూబ్ ప్రాబ్లమ్ ఉన్న పేషెంట్ కూడా ఐ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ టు కీప్ ట్రైయింగ్ న్యాచురలీ. 8th to 18th డే అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ వాళ్ళు న్యాచురల్ ట్రై చేసి, వీ నెవర్ నో. సి యాజ్ అ డాక్టర్ వాట్ ఎవర్ వీఆర్, our knowledge is limited గ్లోబల్గా. బట్ ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్పిరిచువాలిటీ. బాడీ ఈజ్ అ హీలర్, ఎప్పుడు హీల్ అవుతుందో వీ డోంట్ నో. సైన్స్ ప్రకారం అయితే బ్లాక్ అవుతే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆ ఛాన్స్ లేదంటారు. బట్ నేను ఒక 2-3 పేషెంట్స్ నా ఒక 18 years ఎక్స్పీరియన్స్లో చూశాను, బ్లాక్ ఉన్న పేషెంట్స్ కూడా న్యాచురల్గా కన్సీవ్ అయ్యారు. బట్ నంబర్స్ ఆర్ వెరీ ఫ్యూ. స్టిల్ న్యాచురల్గా ట్రై చేయటానికి వీ షుడ్ నెవర్ సే అ లేడీ కదా న్యాచురల్గా అస్సలే పిల్లలు పుట్టరు అని. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో వీ టెల్ దెమ్ యూ ట్రై న్యాచురలీ. మేము సక్సెస్ అనేది కొంచెం సక్సెస్ రేట్ ఇంక్రీజ్ అయ్యేటట్టు ఐవీఎఫ్ చేస్తాం అన్నట్టు. రైట్. ఆధునిక టెక్నాలజీస్ ఏమున్నాయి డాక్టర్? ఆధునిక టెక్నాలజీ అంటే అండి, ఈ ఫర్టిలిటీలో మీరు వీ హ్యావ్ టు వే అండ్ బ్యాలెన్స్. ముందు ఒక నా ప్రాక్టీస్ 20 years బిఫోర్ చాలామంది లేడీస్ నేను చూస్తే హౌ ఇట్ వాజ్, అసలు పిల్లలు 25 years లోపల దే యూస్ టు హ్యావ్ 2 kids. ట్యూబెక్టమీకి వచ్చే వాళ్ళందరూ 26-27కి మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ వాజ్ ఓ పిల్లలు అయిపోయారు ట్యూబెక్టమీ. ఇప్పుడు 25 yearsలో దే డోంట్ ఈవెన్ వాంట్ టు గెట్ మ్యారీడ్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో 30 years వరకు పిల్లలు వద్దు అని ఈ కాన్సెప్ట్లో వాట్ ఈస్ హ్యాపెనింగ్, చాలామంది అంటున్నారు ఫర్టిలిటీ ఎక్కువగా చూస్తున్నాం, బట్ రూట్ కాజ్ ఇస్ దిస్. బట్
దానికి సొల్యూషన్ లేదు కదా మనము సోషల్ రీజన్స్ దే ఆర్ అఫ్ కోర్స్ విమెన్ హ్యావ్ టు వర్క్ ఎవ్రీథింగ్ బట్ దే షుడ్ నాట్ నెగ్లెక్ట్ దేర్ యునో ఇఫ్ దే వాంట్ అ కిడ్ టైం వేస్ట్ చేయకూడదు. ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీబడి 70 years వరకు యూ కెన్ డూ జాబ్. ఫర్టిలిటీ విండో అనేది 30లో యాక్చువల్లీ విదౌట్ గోయింగ్ టువర్డ్స్ డాక్టర్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ హై ఉంటుంది. 1 kid అట్లీస్ట్ ఇఫ్ దే హ్యావ్ దే కెన్ వర్క్ లేటర్. బట్ ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఆర్ మెనీ రీజన్స్. సో ఆ టైం మిస్ అయింది అనుకోండి దెన్ ఫర్టిలిటీలో కూడా సమ్హౌ దే షుడ్ హ్యావ్ పేరెంట్స్ కదా. వీ ఆల్సో ఆర్ అడ్వాన్సింగ్ ఇన్ ఇప్పుడు ఏజ్ చాలా లేట్గా అయిన వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ సే సపోజ్ సమ్ ఈ మధ్యలో మెనీ పీపుల్ ఆర్ కమింగ్ లైక్ నాకు పెళ్ళి ఇప్పుడే వద్దు ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటాము అని. ఇనీషియలీ ఐ యూస్ టు నెవర్ ఎంకరేజ్ ఆల్ దట్. వై మా ఓన్ ఫ్యామిలీలో షీ కేమ్ అండ్ టోల్డ్ ఎగ్ ఫ్రీజ్ చేయండి ఆంటీ. ఐ టోల్డ్ ప్లీజ్ don't go too much advance. See, natural అనేది is very important. We have to try natural. కాలేదంటే then they should go for options. So but many social reasons are there. పెళ్ళి 35-40 అలా అన్ని ఉన్నప్పుడు అటువంటి అయిన వాళ్ళకి ఎగ్ ఫ్రీజింగ్ అనేది సిస్టమ్ హెస్ బికమ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. సో సక్సెస్ రేట్ ఈస్ వెరీ హై. వెస్టర్న్ కంట్రీలో చాలామంది చేస్తున్నారు ఎగ్ని లాకర్లో అన్నట్టు. సో ఇఫ్ లేట్ అవుతే కూడా మ్యారేజ్ ఎగ్ అనేది ఉంటుంది. తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అంటే ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ మంచిగా ఉంటుంది. అదొక టెక్నాలజీ అనమాట సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ అనేది. ఇట్స్ దేర్. అండ్ ఇంకా స్పర్మ్ జీరో ఉంటే కూడా టీజే దాంట్లో జెనెటిక్ ఫాదర్ అయ్యే ఛాన్సెస్ ఈజ్ ఆల్సో దేర్. అండ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా 20 years బిఫోర్ ఇట్ వాజ్ అరౌండ్ 40-45%. ఇప్పుడు అరౌండ్ 60-65%. 20% ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది ఐవీఎఫ్ సక్సెస్లో కూడా. సో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాని తగిన సొల్యూషన్ ఆల్సో. డాక్టర్ కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. దస్తగిరి గారు నంద్యాల నుంచి. నమస్తే అండి. దస్తగిరి గారు డాక్టర్తో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఈ 7 years మేడం పాపకి 7 years ఏమో ఇంతవరకు పిల్లలు కాలేదు మేడం. ఓకే ఓకే అండి. వయసు ఎంత అండి పాపకి? పాపకి 7 సంవత్సరాలు అయింది మేడం. ఓకే, సెకండరీ ఇన్ఫర్టిలిటీనా? ఆల్రెడీ ఒక బేబీ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ కావట్లేదు అన్నట్టు అండి? సార్ ఫస్ట్ కొడుకు పుట్టినారు సార్ మేడం. ఓకే. తర్వాత కూతురు పుట్టింది మేడం. ఓకే మేడం ఇంతవరకు మళ్ళీ కొడుకు కావాలని మీ అట్టే ఉంచితే ఇంతవరకు కాలేదు మేడం మనకి. ఆల్రెడీ యువర్ బ్లెస్డ్ విత్ 2 kids కదా దస్తగిరి గారు? మేడం 2 పిల్లలు ఉన్నారా అండి మీకు? మేడం. ఓ యువర్ ప్లానింగ్ ఫర్ అ 3rd kid. వెరీ ఫార్చునేట్ అండి, గాడ్స్ గ్రేస్ 2 kids ఉన్నారు. సో మళ్ళీ ఇట్స్ యువర్ రైట్ టు హ్యావ్ అనదర్ కిడ్. వీ షుడ్ నా. సో ఐడియల్లీ అండి 2 kids ఉన్నారంటే మోస్ట్లీ ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎందుకంటే మీ ఆల్రెడీ 2 kid 9 months వరకు మీ వైఫ్ బేర్ చేశారు కదా. సో బట్ స్టిల్ మళ్ళీ 7 years లాస్ట్ చైల్డ్ బర్త్ ఇంకా ప్రెగ్నెన్సీ కావట్లేదంటే సింపుల్ టెస్ట్ ఉంటుంది. ఒక స్కాన్ మీ వైఫ్కి చేయటం ఇంపార్టెంట్. తర్వాత మీది ఒక స్పర్మ్ టెస్ట్ అండ్ ట్యూబ్ టెస్ట్. ఈ 3 tests ప్రాబ్లం ఏంటి అని తెలుస్తుంది దస్తగిరి గారు. దెన్ దాని ప్రకారం సొల్యూషన్ చేసుకోవచ్చు. బట్ యాజ్ అ ఫర్టిలిటీ డాక్టర్ అండి మేము చూసేది 15 years 20 years స్ట్రగుల్ అన్నట్టు. కపుల్స్కి పిల్లలు లేక బాధపడే చాలామంది ఉన్నారు. సో మీరు ఫోన్ చేసిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. 2 kids ఉన్నారు. సో ఇట్స్ అ సాటిస్ఫైడ్ లైఫ్ అని చెప్పొచ్చు. ఎస్, ఏదేమైనా డాక్టర్ ఎవరు కోరుకున్నా న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావాలనే కోరుకుంటారు. సో డైట్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ గురించి ఏం చెప్తారు? సో న్యాచురల్గా ఇంపార్టెంట్ అండి. యాజ్ యూ హ్యావ్ టోల్డ్, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఐడియలీ ఫుడ్లో చాలామంది అడుగుతారు వాట్ ఈస్ దట్ హెల్తీ డయట్ హ్యావ్ టు ఫాలో. సో బాడీకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాలరీస్ ఇంటేక్ అండ్ క్యాలరీస్ని ఇది చేయటం అంటే బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్. సో ఐడియలీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ ఉంటుందండి ఫర్టిలిటీలో. సే ఫ్రెష్ ఫుడ్ బేసికలీ. ఈ గ్రీన్ కలర్ ఉన్నది క్లోరోఫిల్ ఉన్న ఎక్కువ ఫుడ్స్ ఉంటాయి కదా, లైక్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ గ్రీన్ పీస్ కానీ ఇవన్నీ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. బట్ ఎనీ ఫుడ్ని చాలా స్టోర్ చేస్తే దాని అన్ని వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువ అయిపోతుందండి. దట్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే. అండ్ తర్వాత కొన్ని ఇప్పుడు ప్రోటీన్ రిచ్ డయట్ లైక్ ఎగ్ వైట్ ఉండొచ్చు. అండ్ దెన్ ప్రోటీన్ లైక్ అందరు చాలామంది హై ప్రోటీన్ అంటారు, అది కూడా అవసరం ఉండదు. బ్యాలెన్స్డ్ ఫుడ్
చాలామంది డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినాలి అనుకుంటారు. నో, ఎవ్రీథింగ్ ఇన్ బ్యాలెన్స్ 2 డైలీ. అండ్ దెన్ కొంచెము ఈవెన్ వాటర్ మెలాన్, ఫ్రూట్స్ కూడా. అండ్ ఎక్కువ స్వీట్ ఉన్నది దే షుడ్ అవాయిడ్ ఐడియలీ. సో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే వెజిటేబుల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో అండ్ మేథీ అంటారు, స్పర్మ్ ఇష్యూస్ ఉంటే కొందరు మేథీ అండ్ వాటర్ మెలాన్, డ్రమ్ స్టిక్, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అండి. దిస్ డెఫినెట్లీ హెల్ప్స్. అండ్ నాట్ ఓన్లీ ఫుడ్, నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేది ఎక్సర్సైజ్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎక్కువ కూర్చొనే ఉంటాం, మన ప్రొఫెషన్ ఈజ్ లైక్ దట్. సో సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి, ఎక్కువ టైం దే ఆర్ ఆల్వేస్ సిట్టింగ్. ఎస్. సో బట్ సమ్వేర్ ఇన్ అ డే ఒక 10 to 15 minutes అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్. కొన్ని వాకింగ్ అంటారు చాలామంది, ఈ మధ్యలో మీరు చూస్తే ఊరికే వాకింగ్ మాట్లాడతా, దట్ డజంట్ హెల్ప్ మచ్. కొంచెం స్వెట్ బేరింగ్ ఎక్సర్సైజ్, బాడీలో అన్ని టాక్సిన్స్ హెస్ టు గో అవుట్ కదా. సో ఆ స్వెట్లో ఏమవుతుందంటే అన్ని సోడియం కానీ ఇవన్నీ టాక్సిన్స్ అన్నీ వెళ్తుంది అనమాట. సో 10 to 15 minutes ఆఫ్ రిచువల్గా తీసుకుంటే బోత్ ఫుడ్ అండ్ ఆల్సో ఈ ఎక్సర్సైజ్ చేస్తే యూ వుడ్ హ్యావ్ సీన్ అండి, మెనీ అథ్లీట్స్ ఆర్ వెరీ ఫర్టైల్ దిసే. ఎక్కువగా యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది ఉండదు. సో ఈ బ్యాలెన్స్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ న్యాచురల్లీ ఈజ్ వెరీ హై అండి. రైట్. చాలా ప్రాబ్లమ్స్కి కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డాక్టర్. స్లీప్ లేకపోవడం, హెయిర్ ఫాల్ కావడం, ఇన్ఫర్టిలిటీ, వీటన్నిటికీ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఒక పెద్ద భూతంగా చూస్తూ ఉంటారు. దీని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలి డాక్టర్? యా, హార్మోన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన బాడీలో ఎన్నో వర్క్ అవుతూ ఉంటుంది, వీ డోంట్ ఈవెన్ నో వాట్ హ్యాపెన్స్. సో హార్మోన్ బ్యాలెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. బేసికలీ ఇప్పుడు కొన్ని హార్మోన్స్ మనము కంట్రోల్ ఉండదు, సే సపోజ్ థైరాయిడ్, అది ఉన్నప్పుడు అట్లీస్ట్ ట్రీట్మెంట్ తీసుకొని దాన్ని లెవెల్స్ కరెక్ట్గా చేస్తే బాడీలో ఫంక్షనింగ్ ఇష్యూస్ అవ్వదండి. బట్ అగైన్ ఏదైనా మంచి ట్యాబ్లెట్ కూడా మంచిగా పని చేయాలంటే వెరీ ఇంపార్టెంట్ అండి స్ట్రెస్ ఉండకపోవటం. వాట్ దే సేస్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. ఇప్పుడు లాట్ ఆఫ్ స్టడీస్ హ్యావ్ బీన్ డన్. డయాబెటీస్, ఇప్పుడు ఎంతో ట్యాబ్లెట్స్ కూడా కొందరికి పని చేయదు, షుగర్లో మళ్ళీ ఇన్సులిన్కి వెళ్తారు. బికాజ్ బాడీలో ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి, ఇట్ బికమ్స్ కార్టిజాల్, అడ్రినలిన్ రిచ్ బాడీ. ఈ హార్మోన్స్ అనేది బ్యాడ్ హార్మోన్స్ అండి. మనకి కోపము, భయం ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్, స్వెట్టింగ్ వస్తుంది చూడండి, ఇవన్నీ కార్టిజాల్. ఎప్పుడు మనం నెగటివ్ స్ట్రెస్లో ఉంటే అంటే ఎనీ మెడిసిన్ ఇస్తే కూడా పని చేయదు. సో వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, కొన్ని హెల్తీ లైఫ్ స్టైల్, మెడిటేషన్ అంటారు, బట్ వాట్ ఎవర్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఏదైనా లైఫ్లో ఇంక్లూడ్ చేస్తే అండి టాబ్లెట్స్ కూడా పని చేస్తుంది అండ్ హార్మోన్ బ్యాలెన్స్ కూడా మంచిగా ఉంటుంది అండి. రైట్ డాక్టర్, చాలా విషయాలు చెప్పారు ఇన్ఫర్టిలిటీకి సంబంధించి, అలాగే ట్యూబల్ ఇష్యూస్కి సంబంధించి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అని చెప్పి. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్. నమస్తే.